నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. విశాఖ వీధుల్లో సైకిల్ తొక్కి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ నెల 15లోగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసేందుకు సర్వం సిద్ధం చేసినట్లు వెల్లడి. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కను నాటి అమ్మ పేరుతో మొక్క కార్యక్రమం ప్రారంభించిన బీజేపీ చీఫ్ మాధవ్. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన సౌత్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకర్రావు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విశాఖలో ఏర్పాటు చేయాలని డిమాండ్. రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ సాధించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రోజురోజుకు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, ఓవైపు విపరీతమైన ఎండలు లేదంటే తుఫానులు వస్తున్నాయన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో శుక్రవారం ముఖ్యమంత్రి పాల్గొన్నారు. శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు దీనికి హాజరయ్యారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏయూ గ్రౌండ్లో ముఖ్యమంత్రి మొక్క నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల తరహాలో ఏయూ క్యాంపస్లో గ్రీనరీ పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం క్యాంపస్లో 25% గ్రీనరీ ఉందని, దీనిని 50% పెంచేలా చర్యలు తీసుకోవాలంటూ ఏయూవీసీని సీఎం ఆదేశించారు. స్వచ్ఛత, పచ్చదనం, పర్యావరణానికి ఏయూ క్యాంపస్ ఆదర్శంగా మారాలన్నారు. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే రోజున విశాఖపట్నం వచ్చాను. మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ క్యాంపస్లో చెట్టు పెట్టాను. యూనివర్సిటీకి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చాం. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నాను. ఇందులో క్యాంపస్ ఒక ఆదర్శంగా తయారు చేయాలి. నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకోవాలి. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీ, ఒక హిస్టారికల్ యూనివర్సిటీ, నాలెడ్జ్ ఉండే యూనివర్సిటీ, ఎంతోమందిని బ్రహ్మాండమైన నాయకుల్ని తయారు చేశారు. రాజకీయ నాయకుల్ని, ఆంటర్ప్రెన్యూర్స్ని, అండర్స్ అకాడమిక్గా లీడర్స్ తయారు చేశారు. అలాంటి యూనివర్సిటీలో ఈరోజు నేను నెట్ జీరో కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి, మీరు అన్నారు ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఎన్విరాన్మెంట్ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఎండలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఇమ్మీడియట్ థండర్ బోల్ట్స్. రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నెల 15లోగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే లక్ష్యమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్కులో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులతో కలిసి స్వయంగా సీడ్ బాల్స్ తయారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పుల నుంచి భూమిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం అలవాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సీడ్ బాల్స్ ను అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీరాలతో పాటు మనుషులు వెళ్లలేని చోట్ల డ్రోన్ల సహాయంతో చల్లుతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 2 అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి దేశం నలుమూలల ఒక చెట్టు నాటాలంటే ఎవరి పేరు మీద కంటే కూడా తల్లి పేరు మీద నాటడం చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు శ్రీ అంజనాదేవి గారి పేరిట ఈ రోజున మూలపాడు బటర్ఫ్లై పార్క్లో తెల్లపునికి మొక్కను నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే
అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందనే సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 తెల్లపునికి చెట్లను ఒకే చోట నాటడం చాలా ఆనందం కలిగించింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా నగర వీధుల్లో సైకిల్ తొక్కారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా సీఎం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చంద్రబాబుతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఏయూ గ్రౌండ్స్ నుండి బీచ్ రోడ్లోని ఓ హోటల్లో జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు సైకిల్పై చేరుకున్నారు. 5.5 కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాల 18 సెకండ్లలో చేరుకున్నారు. ఏయూ గ్రౌండ్స్ నుండి ప్రారంభమైన 3 టౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేర్, బీచ్ రోడ్ల మీదుగా ఆర్కే బీచ్ సమీపంలో గల ప్రముఖ హోటల్కు చేరుకున్నారు. అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ఉత్సాహంగా సైకిల్ తొక్కుతూ ప్రజలకు అభివాదం చేసుకుంటూ చంద్రబాబు ముందుకు సాగారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి సైకిల్ తొక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్ట్ చేస్తామని పవన్ బెదిరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ కు కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం గుర్తొస్తుందా అని రామకృష్ణ ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ అయిన జనసేన ఎజెండాను పూర్తిగా పక్కన పెట్టేశారని, కేవలం బీజేపీ జెండా మోయడమే పనిగా పెట్టుకున్నారంటూ రామకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనకు నిజంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలంటే మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి చాలా సౌలభ్యం ఉంది. దానికి అది వదిలిపెట్టి అసలు ఆయన పార్టీ అజెండా పక్కన పెట్టాడు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టాడు. ఇవాళ బీజేపీ వాళ్ళ అజెండా మోస్తూ తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ కోసం హైదరాబాద్లో పోయి ప్రజలు రెచ్చగొడతా ఉన్నావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ పోయి ప్రెస్ మీట్ పేరుతో, ప్రెస్ మీట్ అంటే ప్రెస్ మీట్ పెట్టాలి కానీ అక్కడ పోయి అంత నువ్వు మరింత రెచ్చగొడతా ఉన్నావు. పైగా ఆయన పైన కేసులు పెడతానంటావు. ఒక జర్నలిస్ట్ ఏదైనా మాట్లాడితే నీకు నచ్చకపోతే దాన్ని ఖండిస్తాం తప్పితే ఒకేసారి జర్నలిస్ట్ పైన కేసు పెడతాం, ఆయన అరెస్ట్ చేస్తాం, ఆయన జైల్లో వేస్తాం అంటే ఇది ప్రజాస్వామ్యం అని నేను అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావుందే అని నేను అడుగుతా ఉన్నా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మీకు ప్రజాస్వామ్యం కావాలనా? మీకు అధికారంలో ఉంటే మాత్రం ప్రజాస్వామ్యం అక్కర్లేదా? పైగా ఆయన అన్నదేంటి, అమిత్ షా ఇట్లా అన్నాడని అన్నాడు. ఓకే, అమిత్ షా అన్న దాంట్లో కూడా తప్పేముంది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా మీరు నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తూ ఉన్నారు. అయిన దానికి కాని దానికి పార్లమెంట్లో మీరు మద్దతు ఇస్తూ ఉన్నారు. జాతీయ మహిళా కమిషన్ను పొన్నూరు మహిళా రైతులు కలిశారు. మావిలపల్లిలో మహిళలపై పోలీసులు చేసిన దాడిని వివరించారు. పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ నేతృత్వంలో అరకు ఎంపీ తనుజారాణితో కలిసి మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘాలను కలిసి బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. అనంతరం అంబటి మురళీకృష్ణ, తనుజారాణి బాధితులు మీడియాతో మాట్లాడారు. మావిలపల్లిలో మహిళలు, రైతులపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారన్నారు. తిరిగి బాధిత మహిళపైనే కేసులు పెట్టారని వాపోయారు. వెంటనే మహిళలపై పెట్టిన కేసులను ఉపసంహరించాలి. దాడి చేసిన పోలీసులపైన 307 కేసులు పెట్టి న్యాయం చేయమని కోరితే రాష్ట్రంలో చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే ఉందన్నారు. అందుకే రైతులు, మహిళలతో కలిసి మేమందరం ఢిల్లీకి వచ్చి కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు దౌర్జన్యాన్ని తగిన రీతిలో చర్యలు తీసుకుంటామని మానవ హక్కుల సంఘం హామీ ఇచ్చిందని తెలిపారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వివిధ కమిషన్లను కలిసి మహిళలు ఫిర్యాదు చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రైతుల ఎక్స్‌ప్లాయిటేషన్ని మద్దతు ధర కొని కాపాడవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుల పట్ల సీతకన్ను వహించడానికి వారి ఎమ్మెల్యేలే బ్రోకర్లుగా మారడం తప్ప మరొకటి కాదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిశ్చితమైనటువంటి అభిప్రాయం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి అయ్యా 14 మంది మీద
కేసు కట్టారు, అందరూ కాపు కులస్తులు. మరి జనసేన మీరు కాపు కులంతోనే మొన్న మీ చేతిలో ఒక ఆయుధంలాగా పెట్టుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం. అలాంటి కాపుల మీద 14 మంది మీద, అందున 5 మహిళల మీద ఎస్సీ ఎస్టీ కేసు బనాయిస్తే మీరు ఇంతవరకు ఏం మాట్లాడలేదు. మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఒక్కసారైనా ఇటువైపు చూడాలనిపించలేదా? మహిళకి రాష్ట్రంలో ఎట్లాంటి అన్యాయం జరిగినా కూడా నేనుంటాను అని చెప్పిన ఆమె ఈరోజు ఇంత దారుణం జరుగుతుంటే దళితులకి, ఎస్సీ వర్గానికి చెందిన మహిళా రైతులకు ఇట్లాంటి విషయం జరిగితే ఆమెకు కనిపించలేదా? ఇక్కడికి విచ్చేసిన ఈ మహిళా రైతులందరూ కూడా సాధారణ రైతులు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. కానీ మాకు అన్యాయం జరిగింది, మాకు ఎలా అయినా న్యాయం కావాలని చెప్పి ఢిల్లీ వరకు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ ట్రెండ్ సెట్ మెడస్ లో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవడం మనందరి ప్రాథమిక బాధ్యతని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ కన్న తల్లిని స్మరించుకుంటూ అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని, దాని బాధ్యతగా సంరక్షించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడానికి, పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాటి చెట్టు కూడా ఈ యొక్క 23 యొక్క వృక్షాల్లో ఒక వృక్షం. సో ఆ విధంగా ఈ వృక్షాలకి ఆ స్థానాన్ని ఇవ్వటం అంటే ఇవన్నీ దేవతా వృక్షాలు. భారతదేశం అంతా ఈ వృక్షాలు విరాజిల్లాలి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మన తాటి చెట్టుకున్న ప్రాముఖ్యత ఏదో దేనికి లేదు. కనుక ఈ యొక్క ప్రాముఖ్యత ఏదైతుందో ఈ వృక్షం కారణంగా ఈ తాటి చెట్టు అలా అలా వెళుతూ పెర్షియా ఆ ప్రాంతాల్లో మారింది, వేరే విధంగా ఇంకో చోట ఇంకో విధంగా మారింది. కానీ మొత్తం ఒకే కుటుంబానికి అటు సౌత్ ఆఫ్రికా కానీ, ఏషియా కానీ, సౌత్ అమెరికా కానీ ఇవన్నీ వికసించడంలో ఈ మొక్క యొక్క సిస్టర్స్ అండ్ బ్రదర్సే. ఆ విధంగా మనకి ఆ విధంగా ఈ పామ్ ట్రీ దగ్గర నుంచే వచ్చిన మిగతా అన్ని వృక్షాలు. సో ఆ విధంగా ఆ డేట్ అనే వృక్షం ఏదైతుందో అది కూడా దీని యొక్క సిస్టరే. ఆ విధంగా పరిగెట్టడం జరిగింది. ఈ వృక్షానికి 4 రకాలు ఉంటారు, మగ, ఆడ, అలాగే మిగతా ఏది కానీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమలు కాని మోసపూరిత హామీలు, అరాచక పాలనకు నిరసనగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆదేశాల మేరకు క్లస్టర్ 3, 45, 46, 47, 54 వార్డులు నాయకులు సతీష్, సేనాపతి అప్పారావు, పైడి రమణ, బలిరెడ్డి గోవింద్, కె సుకుమార్, కడితి చిరంజీవుల ఆధ్వర్యంలో కంచరపాలెం హైవే జంక్షన్ వద్ద ఈ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఇచ్చిన మోసపూరిత హామీల బాండ్ పేపర్లను ప్రదర్శిస్తూ వాటిని అగ్నిమంటలో వేసి నాయకులు తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు పాలనను దుయ్యబట్టారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల్ని ఈ 2 సంవత్సరాల్లో వెన్నుపోటు దినంగా ఈరోజు ఇక్కడ జరపడం జరిగింది. గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు, అదేవిధంగా స్థానిక విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారి సూచనల మేరకు ఈరోజు 2వ క్లస్టర్ అయినటువంటి 45వ వార్డు, 46వ వార్డు, 47వ వార్డు, 54వ వార్డు సంబంధించిన వైఎస్ఆర్సీపీ కార్యక్రమం కూడా కంతరపాలెం హైవే మీద నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు మహాకూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆడపిల్లకి ఇస్తాం, నెలకు 1500 రూపాయలు చొప్పున ఇస్తాం, నిరుద్యోగికి ఇచ్చి నెలకు 3000 రూపాయలు చెప్తాం, ఇలా ఇస్తామని చెప్పి రకరకాల, దాంతోపాటు అంతకు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అన్ని రకాలైనటువంటి ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలు అన్నీ కూడా ముందుకు తెలియజేస్తూ మిగతా కార్యక్రమం కూడా మేము చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు అవన్నీ కూడా వెన్నుపోటు రాజకీయం చంద్రబాబు గారు పెట్టిందే పేరు. అదే వెన్నుపోటు రాజకీయాలు ఈరోజు ఆయన ప్రజల మీద కూడా చూపించడం జరిగింది. యాక్చువల్ చెప్పాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క యువకుడు కూడా సుమారు 72,000 రూపాయలు సంవత్సరానికి రుణపడి ఉన్నారు. అదేవిధంగా మహిళలు కూడా నెలకు 18,000 రూపాయలు చెప్పి 2 సంవత్సరాలు 36,000 రూపాయలు ఆయన రుణపడడం జరిగింది. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి
ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో ఏదైతే ఆయన చేస్తున్న వెన్నుపోటు ధోరణి ఏదైతే ఆ వెన్నుపోటు ధోరణి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2 సంవత్సరాలు జరిగినటువంటి పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు అనేక హామీలు ఇచ్చారు. హామీ ప్రకారంగా ఏంటంటే ప్రజల మన సంక్షేమం ఏ సంక్షేమం జగన్ కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తాం, ఇప్పుడున్న సంక్షేమం కాకుండా ఎక్కువ సంక్షేమం ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా పూర్తి చేయబోని పూర్తిగా మరి మేము నిరసన తెలియజేస్తున్నాం. మరి ఇది వెన్నుపోటు కార్యక్రమం, ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీని మరి అమలుపరచకపోతే అవి వెన్నుపోటు అనుకోవాలి. ఆయనకి వెన్నుపోటు అనేది వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే వాళ్ళ మామగారు కూడా ఎన్టీ రామారావు కూడా వెన్నుపోటు పొడిచారు. అదేవిధంగా ఈరోజు ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని విశాఖ, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సౌత్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సిహెచ్ శంకర్రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలో మజ్దూర్ యూనియన్ సమావేశంలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను సవరించి రాష్ట్రంలోని రైల్వే ఉద్యోగాలు రాష్ట్ర ప్రజలకు వచ్చేలా చొరవ చూపాలని కోరారు. రాష్ట్రంలోని రైల్వేలోని గ్రూప్ సి, డి ఉద్యోగాలు విధిగా రాష్ట్ర నిరుద్యోగులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆర్టికల్ 14ను సవరించి రాష్ట్ర నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. తమ యూనియన్ రైల్వే ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి నిరంతరం రాజీ లేని పోరాటం సాగిస్తుందని శంకర్రావు తెలిపారు. 12 సంవత్సరాల తర్వాత మన ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో పెట్టిన కొత్త జోన్ అనేది 1 జూన్ నుంచి మనకు సాకారం అయింది. దానికి ఎందరో పెద్దలు దాని వెనకాల పనిచేశారు. ముఖ్యంగా లోకల్గా చలసాని గాంధీ గారు మరి సారథ్యం వహించి ఈ కొత్త జోన్ కోసం ఆ రోజుల్లో ఆందోళన చేయడం కూడా జరిగింది. అదే కాకుండా మరి ఈ 2024లో రెండోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చొరవ తీసుకుని ప్రధానమంత్రితో మాట్లాడి, రైల్వే మినిస్టర్తో మాట్లాడి భూమి కేటాయించడమే కాదు, ఆ యొక్క గజెట్ వచ్చేదానికి ఎంతో కృషి చేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. కొత్త జోన్ వచ్చిందని మనం సంతోషపడితే సరిపోదు. ఎందుకంటే ఇటు ఉత్తరాంధ్రలో కానివ్వండి, ఇటు కోస్టలాంధ్రలో కానివ్వండి, రాయలసీమలో కానీ అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. వేలాది ఉద్యోగాలు మరి రైల్వేల్లో రావాల్సిన ఖాళీ భర్తీ చేయాల్సిన అవసరం. పెంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను సంహరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల గురజాడ విగ్రహం వద్ద నిరసన చేపట్టి పెంచిన ధరలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు సామాన్యులపై అదనపు ఆర్థిక భారం పడిందన్నారు. ధరల పెంపు కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి బేసిన్లో లభ్యమవుతున్న గ్యాస్ ను మన రాష్ట్రానికి 50% కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆ బేసిన్లలో లభ్యమవుతున్న గ్యాస్ రాష్ట్రానికి కేటాయిస్తే ప్రజలపై ఆర్థిక భారం తప్పుతుందని కుమార్ తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అని పేరు చెప్పి ప్రజల మీద భారాలు వేయడమే పనిగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే వారం రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరల్ని 8 రూపాయలు అమాంతంగా పెంచారు. అలాగే గ్యాస్ ధరల్ని 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన వెంటనే కమర్షియల్ సిలిండర్ మీద 933 రూపాయలు పెంచి ప్రజల మీద విపరీతమైన భారాలు వేశారు. గ్యాస్ ధర, అలాగే ఆటోలకు ఉపయోగించే సిఎన్జి గ్యాస్ ఏదైతే ఉందో దాని మీద కూడా విపరీతంగా ధరలు పెంచడం అనేది జరిగింది. ఇలాగ పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతూ పోతూ ఉంటే ఈ భారాలన్నీ కూడా అంతిమంగా ప్రజల మీద పడి ప్రజల యొక్క నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ఆహార ధాన్యాలు అన్నీ కూడా పెరిగి విపరీతమైన భారాలు పడి మొయ్యలేని స్థితికి వెళ్తూ ఉన్నారు. ఓ పక్కనేమో విమానయాలలో వాడుతున్నటువంటి ఇంధన ఛార్జీలను తగ్గిస్తూ ఉన్నారు. మోడీ గారి ప్రభుత్వం కాకులను కొట్టి గద్దెలకు మేపే విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ రోజున 10,000 కోట్ల రూపాయలు విమానాల తాలూకా ఇంధనానికి రాయితీలు ఇచ్చారు. కానీ సామాన్య ప్రజలు వాడేటటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాస్ మీద భారాలు మోపుతూ ఉన్నారు. అంటే విమాన ఇంధన ఛార్జీలకి రాయితీలు ఇస్తున్నారు, ఆటోల మీద
క్యాబ్ డ్రైవర్ల మీద విపరీతంగా భారాలు మోపుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరో పక్కన మోడీ గారు ఎన్నికల్లో గెలవక ముందు నేను అధికారంలోకి వస్తే జీడీపీని పెంచుతానన్నారు. తల్లిదండ్రులకు పిల్లల పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ మరియు నియోనాటాలజిస్ట్ డాక్టర్ విజయ్ అన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఓ కీలకమైన కేసు వివరాలు వెల్లడించారు. చిన్నపిల్లల విషయంలో పెద్దలు ఎంత అప్రమత్తంగా ఉండాలో వివరిస్తూ తన వైద్య వృత్తిలో ఎదురైన 2 షాకింగ్ ఘటనలను ఆయన మీడియా ముఖంగా పంచుకున్నారు. ఇటీవల ఓ 4 ఏళ్ల బాబు ఆడుకుంటూ ఫర్నిచర్ కు వాడే చిన్న నట్ను మింగేశాడని, మరుసటి రోజు శ్వాస వేగమవడంతో తల్లిదండ్రులు హాస్పిటల్కు తీసుకొచ్చారని తెలిపారు. ఎక్స్రే తీసి చూడగా ఆ నట్ కడుపులోకి కాకుండా ఛాతీ భాగంలో చిక్కుకున్నట్లు తేలిందన్నారు. దీంతో మెడికవర్ వైద్య బృందం అత్యవసర ప్రక్రియ ద్వారా దానిని విజయవంతంగా తొలగించి బాబు ప్రాణాలు కాపాడిందని వివరించారు. అలాగే గతంలో న్యూమోనియాతో చేరిన మరో 4 ఏళ్ల బాబుకు ఎంత చికిత్స చేసినా తగ్గపోవడంతో అనుమానం వచ్చి బ్రోంకోస్కోపీ పరీక్ష చేయగా ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్ ఇరుక్కున్నట్లు బయటపడిందని డాక్టర్ విజయ్ పేర్కొన్నారు. దాన్ని తొలగించిన తర్వాతే ఆ బాబు కోలుకున్నాడని చెప్పారు. ఈ 2 ఘటనలను ఉదాహరణగా చూపుతూ ప్రీ స్కూల్ వయసు పిల్లల చుట్టుపక్కల చిన్న చిన్న వస్తువులు లేకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సో ఇవాళ ఒక సింపుల్ కేసు చెప్తున్నాను. అది సింపుల్ కేసే కానీ దాని వెనుకున్న మెసేజ్ మాత్రం చాలా పవర్ఫుల్ది అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ మంత్ మేలో ఏంటంటే మాకు ఒక 4 or 5 years ఓల్డ్ బాబు తీసుకొచ్చారు హాస్పిటల్కి. సో ఏమైందని అంటే తను నట్టు మింగేశాడు. నట్ అంటే మరి ఇప్పుడు మనం బోల్ట్ నట్టు ఉంటాయి కదా, సో ఈ కార్పెంటరీ వర్క్ ఇడ్లో వాడతారు, అది యాక్సిడెంట్గా మింగేశాడు. సరే ఏమైందని అడిగితే మదర్కి ఒకరోజు తను ఆ నట్టుతో ఆడుకోవడం చూస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత ఏమైంది, తను ఆ నట్టు మౌత్లో పెట్టుకొని ఒక చెట్టు కొమ్మకి ఇలా వేలాడుతున్నాడు. ఇప్పుడు అలాంటప్పుడు మనం కంట్రోల్ చేయలేం, మింగటం అంతా కంట్రోల్ చేయలేం. అయితే తను యాక్సిడెంట్గా మింగేశాడు ఆ రోజు వాళ్ళ మదర్కి ఏం చెప్పలేదు. అండ్ నెక్స్ట్ రోజు ఏంటంటే అలాంటి నట్టే ఓ 2-3 కనబడితే వాళ్ళ మదర్కి చెప్పాడు, అమ్మ ఇలాంటి నట్టు నేను మింగేశానని. వాళ్ళ మదర్ చేసిన మంచి విషయం ఏంటంటే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళారు. వాళ్ళు అంటే అవే ఫ్రమ్ టౌన్ ఉంటారు, ఒక చిన్న విలేజ్లో ఉంటారు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ ఐడెంటిఫై చేసింది అంటే బాబు ఆయాసపడుతున్నాడు. అయితే ఆయాసపడుతున్నాడు, వెంటనే ఎక్స్రే చేయించారు. ఎక్స్రే చేశాక డాక్టర్ ఐడెంటిఫై చేశారు ఆ నట్టు ఉన్నది స్టమక్లో కాదు, అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయింది. ఓకే, సాధారణంగా మనం తిన్న ఫుడ్ ఏమవుతుంది, స్టమక్లోకి వెళ్ళాలి. అక్కడ తనకేమైంది, అది లంగ్స్లోకి వెళ్ళింది. అయితే తర్వాత ఏంటంటే వెంటనే వాళ్ళు నా దగ్గర తీసుకొచ్చారు. చూసి నేను చెప్పానమ్మా ఇలాగ దానికి బ్రాంకోస్కోపీ అని ఒక ప్రొసీజర్ చేయాలి. ఇప్పుడు ఎండోస్కోపీ అనేది కడుపులోకి వెళ్తుంది, కెమెరాతో ఉండే పైపు. బ్రాంకోస్కోపీ అనేది ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. సో దాంతో తీయాలని చెప్పాను. సో మొత్తానికి వాళ్ళు ఏదో చిన్న ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అవి ఉన్నా కానీ ఓవరాల్గా అంతా మనం సెటిల్ డౌన్ చేసి క్రికెట్ క్రీడాకారులను తీర్చిదిద్దడమే కాకుండా ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ప్రముఖ క్రికెట్ కోచ్ సూర్యప్రకాష్ రెడ్డి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. శ్రీ ఆరాధన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో షాట్ వారియర్స్ క్రికెట్ లీగ్ 2026 ప్రారంభమైంది. నగరంలోని రైల్వే మైదానంలో ప్రారంభమైన ఈ టోర్నమెంట్ 10 రోజుల పాటు సాగనున్నది. ఈ సందర్భంగా సూర్యప్రకాష్ రెడ్డి, గంట్ల శ్రీనుబాబు నిర్వాహకులు మాట్లాడారు. T20 తరహాలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో అత్యున్నత ప్రతిభ గల క్రీడాకారులు పాల్గొంటున్నారని చెప్పారు. పోటీలకు క్రీడాకారుల నుండి మంచి స్పందన లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ పోటీలో క్రీడాకారులు చక్కని ప్రతిభను కనబరిచి ప్రముఖ పోటీలో అవకాశాలు దక్కించుకోవాలని సూచించారు. క్రీడల ద్వారా పేరు ప్రఖ్యాలతో పాటు శారీరక మానసిక ఉల్లాసం ఉంటుందని అన్నారు. జయాపజయాలతో ప్రమేయం లేకుండా క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు మెలగాలని సూర్యప్రకాష్ రెడ్డి, గంట్ల శ్రీనుబాబు అన్నారు. ఎంతోమంది క్రీడాకారులు నేను తయారు చేస్తున్నాను అకాడమీ ద్వారా. ఈ టోర్నమెంట్ ద్వారా కూడా చాలామంది క్రికెటర్లు వస్తారు. EPL, IPL ఇంకా లెవెల్ ఆఫ్ క్రికెట్ ఆడిద్దామన్న కాన్సెప్ట్తో మనం మోటోతో చేస్తున్నాం ఈ టోర్నమెంట్ని. నాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకి, మా సీమో బానీ గారికి, శ్రీనివాస్ గారికి, ఫ్రాంచైజీ ఓనర్లకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క ప్లేయర్కి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. మెయిన్ అండ్ నా ఆర్గనైజింగ్ టీమ్కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ప్రింట్ మీడియా అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. విశాఖపట్నం రైల్వే మైదానం వేదికగా శ్రీ ఆరాధన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి క్రికెట్ మ్యాచ్లు స్టార్ట్ అయ్యాయి. ఇది 2020 మ్యాచెస్. దాదాపు 10 రోజుల పాటు 9 జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. వీళ్ళందరినీ కూడా మేటైన జట్ల ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు ప్రత్యేకంగా కొనుగోలు చేయడం జరిగింది. ఇందులోనే అత్యంత ప్రతిభా పాఠవాలు ప్రదర్శించే ఆటగాళ్ళు ఉన్నారు. ఖరీదైనవి ఏమైనప్పటికీ కూడా మైదానాలు, అలాగే వాళ్ళకి కల్పించాల్సిన సదుపాయాలు ఇతరత్ర అంతా కూడా ఖరీదైనప్పటికీ కూడా శ్రీ ఆదరణ చారిటబుల్ ట్రస్ట్
ప్రతిభకు ప్రోత్సహించాలని, అలాగే క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించి వారికి ఏపీఎల్, ఐపీఎల్ వంటి అగ్రమైన వేదికల మీద అవకాశాలు కల్పించాలని ఒక మంచి సంకల్పంతో మా సోదరుడు ప్రత్యేకంగా సూర్యప్రకాష్ రెడ్డి గారు చేసిన సంకల్పం. దీనికి వాళ్ళ ఫ్రాంచైజ్ యజమానులు కూడా బాగా సహకరించారు. కాబట్టి 10 రోజుల పాటు 9 ఫ్రాంచైజీలో ఉన్న ఈ జట్లన్నీ కూడా తలపడను ఇప్పుడే మనం చూస్తున్నాం. పవర్ ప్లేలో అత్యంత ప్రతిభగల ఆటగాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ విశాఖలో కానీ ఉత్తరాంధ్రలో కానీ క్రికెట్ క్రీడాకారులు కొదవలేదు. మరి ఈ ప్రాంతం నుంచి కూడా అనేక మంది జాతీయ జట్లో కానీ అలాగే రాష్ట్ర కానీ వివిధ టీమ్స్లో కానీ లీగ్స్లో కానీ ఆడుతున్న వారు ఉన్నారు. 10 రోజుల పాటు 9 జట్లు హోరాహోరీగా పోరాడి విజయం కోసం అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి టోర్నమెంట్లు అన్నీ కూడా మన అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఇవి ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్నే కాకుండా మెంటల్ ఫిట్నెస్ని కూడా పెంచుతాయి. తద్వారా వాళ్ళ యొక్క రంగంలో చక్కగా రాణించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ అవకాశం మనం సద్వినియోగం చేసుకొని సార్ చెప్పినట్లు ఏపీఎల్ కానీ ఐపీఎల్ కానీ వారికి అవకాశాలు వస్తే నిజంగా మనం ఎంతో అదందరికీ వైజాగ్ వాసులకి ఒక గర్వకారణమైన విషయం అవుతుంది. సో అందరూ బాగా ఆడి ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయవలసిందిగా మేము మరొకసారి అందరినీ కూడా వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటుదాం, పచ్చదనాన్ని కాపాడుదామని గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పేరేషర్ల వద్ద నగరవనంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీడ్ బాలలను తయారు చేశారు, మొక్కలను నాటారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటి దాన్ని కాపాడుకోవడంతో పచ్చదనం పెరుగుతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ హిత మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. పచ్చదనాన్ని పెంపొందించకపోవడం వలన కాలుష్య కోరాల నుంచి బయటపడొచ్చు అని, ఎండ వేడిమి నుండి తప్పించుకోవచ్చని అన్నారు. పర్యావరణం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో స్వీకరించాలని కోరారు. కాలుష్యం నుండి బయటపడుటకు, భావి తరాలకు మంచి వాతావరణం అందించుటకు పచ్చదనం అవసరమని పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంబంధించి మన గుంటూరు సిటీ నగరవనంలో కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో స్కూల్ పిల్లల చేత సీడ్ బాల్స్ ఈరోజు తయారు చేయించి మనకి మొదటి వర్షాలు పడగానే ఈ చుట్టుపక్కల ఉన్న కొండల పైన ఈ సీడ్ బాల్స్ అనేవి అన్నింటినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి వీలైనంత ఎక్కువ సక్సెస్ రేట్ వచ్చి మన గుంటూరు జిల్లాలో ట్రీ కవర్ని పెంచే విధంగా అడుగులు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన గుంటూరు నగరంలో ఇక మీదట అభివృద్ధి పనుల గురించి కానీ ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ చెట్టుని నరికి వేయకుండా ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేయడం జరుగుతుంది ఈరోజు, కౌన్సిల్ రెజల్యూషన్. అండ్ ఇక మీదట ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీ పరంగా ఏదైనా రోడ్ ఎక్స్టెన్షన్ కానీ ఏదైనా సైట్ క్లియరెన్స్ కానీ చేయాలంటే తప్పకుండా 100% ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే అక్కడ ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. సో మన గుంటూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరం బాధ్యతాయుతంగా ఉంటూ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మన గుంటూరు జిల్లాలో ట్రీ కవర్ని. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. విశాఖ వీధుల్లో సైకిల్ తొక్కి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ నెల 15లోగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసేందుకు సర్వం సిద్ధం చేసినట్లు వెల్లడి. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కను నాటి అమ్మ పేరుతో మొక్క కార్యక్రమం ప్రారంభించిన బీజేపీ చీఫ్ మాధవ్. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన సౌత్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకర్రావు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విశాఖలో ఏర్పాటు చేయాలని డిమాండ్. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.